అబ్రాడ్ వచ్చిన తర్వాత చాలా కష్టాలు ఉంటాయి అబ్బా, మీరు రాకండి అబ్బా, ఇక్కడ ఘోరం ఉందబ్బా సిచ్యువేషన్. ఇక్కడికి వచ్చి మేము చాలా కష్టాలు పడుతున్నాం. మన అన్నం మనమే వండుకోవాలి, మన కూర మనమే వండుకోవాలి, మన బోళ్ళు మనమే తోముకోవాలి, ఏది ఉన్నా మనది మనమే చేసుకోవాలి. చాలా కష్టంగా ఉంది, మీరు ఎవరు రాకండి. ఇక్కడ జాబ్స్ ఏం లేవు, మనం అక్కడ ఊహించుకునేది ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగేది ఒకటి. మీరు ఇట్లాంటివన్నీ ఏం చేయకండి. ఇవన్నీ నేను మీకు చాలా బోర్ కొట్టింది కదా. నేను చాలా కొత్తగా చెప్తా, సేమ్ థింగ్స్ ని కొత్తగా చెప్పడం కాదు, కొత్త పర్స్పెక్టివ్ తో చెప్తా. అంటే నువ్వు వీడికి వచ్చి ఖచ్చితంగా సాధించవచ్చు. ఎందుకు నాకు అందరు అట్లా పోర్ట్రే చేస్తున్నా నాకు అర్థమైతలేదు. బట్ నీ దగ్గర క్యాపబిలిటీ ఉండి నువ్వు క్యాపబుల్ ఇనఫ్ అయితే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించవచ్చు. ఐ లెట్ యు నో ఎట్లనో, అసలు నీకు నువ్వు ఎట్లా చేసుకోవాలని నేను నీకు చెప్తా. నువ్వు అక్కడి వరకు ఎట్లా రీచ్ అవ్వాలో నేను నీకు చెప్తా. ఓకే, నాకు తెలిసిన వీడియోలో మొత్తం వస్తుండొచ్చు, నాకు అసలు అర్థమైతలేదు. అందరు చెప్పినవి అన్ని మీరు ఎందుకు బిలీవ్ చేసి మీ గోల్స్ అన్నిటిని ఆపుకుంటున్నారో నాకు ఇప్పటికి అర్థమైతలేదు. అబ్రాడ్ రావాలా వద్దా, లేకపోతే మన దగ్గర ఉన్న దగ్గర నుంచి మనం బయటికి పోవాలా వద్దా అన్న డిసిజన్ మీది. మీరు ఎవరో వీడియోలు చూసి మీరు ఎందుకు రిలేట్ అవుతున్నారో నాకు అర్థం కాదు. వాడి నాలెడ్జ్ ఏందో తెలియదు, వాడి క్యాపబిలిటీ ఏందో మీకు తెలియదు, వాడి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏందో. వాడు అన్ని సప్లీలు పెట్టుకొని లాస్ట్ మూమెంట్ లో అన్ని పాస్ అయి బయటకు వచ్చి ఇక్కడ వచ్చి వానికి అసలు సంబంధం లేని మాస్టర్స్ ఏదన్నా కన్సల్టెన్సీ ప్రిఫర్ చేసి వాడళ్ళకి పోయి వాడళ్ళకించి చదువుకొని వచ్చిండేమో. మీరు టాపర్ ఏమో, మీ ఫీల్డ్ లో మీకు చాలా నాలెడ్జ్ ఉందేమో, మీరు ఎందుకు వాళ్ళ సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని మీరు అసలు ఏం సాధించలేరు అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? అట్లా ఎప్పటికి ఫీల్ అవ్వకండి. నేను నిజం చెప్పాలా, నువ్వు చూసిన వీడియోస్ ఇప్పటివరకు అబ్రాడ్ నుంచి వచ్చిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ ఒక్కడు కూడా ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడిన ముచ్చట్లు ఎవ్వి పెట్టాడు. ఎందుకంటే ఎవడు మాట్లాడాడు, ఎందుకంటే వాడు మళ్ళీ మన తెలుగు సర్కిల్ తోనే, మన తెలుగు ఇంట్లోనే ఉంటాడు, తెలుగు వాళ్ళతోనే తిరుగుతా ఉంటాడు. బట్ ఇక్కడికి వచ్చేందుకు ఇంకా నాకు అర్థం కాదు. అది కాదు మీరు అనుకోవాల్సింది, మీరు చేయాల్సింది డూ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది, అది అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎవడైనా మనం ఏమన్నా అనుకుంటాడేమో, ఎవరిని ఏమనుకున్నా అన్ని పిచ్చలైట్ తీసుకోండి. ఓకే, మన దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా అని మీరు ఎందుకు ఆలోచిస్తలేరో నాకు అర్థమైతలేదు. నేను ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అంటున్నాను. అంటే నేనేదో పీకినా అని చెప్పి నేను ఇది చెప్తున్నాను కాదు. బట్ నీ ఫీల్డ్ లో నీకు నాలెడ్జ్ ఉందా లేదా అక్కడ తెలుసుకొని నువ్వు ఇక్కడికి రావడానికి ట్రై చేయి. అంటే ఎట్లా అంటే నీ బ్యాచిలర్స్ లా నువ్వు కష్టపడి పాస్ అయినవా ఇష్టపడి పాస్ అయినవా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఇష్టపడి పాస్ అయిన దాన్ని పట్టుకొని నువ్వు అందులోనే మాస్టర్స్ చేస్తే డెఫినెట్లీ నీకు ఫుల్ టైం జాబ్ వస్తుంది నీ ఫీల్డ్ లో. ట్రస్ట్ మీ, నేను చెప్తున్నాను, నీ ఫీల్డ్ లో నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అప్పుడు. బట్ ఎప్పుడైతే నువ్వు కష్టంగా పాస్ అయ్యి బ్యాక్లాగ్లు అన్ని పెట్టుకొని ఇవ్వందలను చూసుకుంటే ఎగ్జామ్ రాసి నీ ఫీల్డ్ లో నీకు ఏం నాలెడ్జ్ లేకుండా నువ్వు వీడికి వచ్చి నేను ఇది కావాలి, నేను అది కావాలి, నేను ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా నాకు జాబ్ వస్తలేదు అని అనుకుంటే నీకు అసలు జాబ్ రాదు. ఎందుకు జాబ్ రావాలి నాకు ఒకటి అర్థం కాదు. నీకు ఎవరైనా జాబ్ ఇచ్చేటప్పుడు ఆ జాబ్ ఎందుకు ఇస్తున్నా అన్నట్టు వాడు చూసుకుంటాడా చూసుకోడా? వాని కంపెనీకి నువ్వు ఏదో ఒక బెనిఫిట్ చేస్తేనే కదా నీకు వాడు జాబ్ ఇచ్చేది. స్పాన్సర్షిప్ జాబ్స్ వదిలేసాయి, సరే నాన్ స్పాన్సర్షిప్ PSW మీద ఉన్నప్పుడే ఒక ఫుల్ టైం జాబ్ నీకు కావాలి 2 సంవత్సరాలకి. నేను చెప్తున్నా కదా, ఇట్స్ నాట్ దాట్ హార్డ్ జాబ్ రావడం. ఓకే, పార్ట్ టైం జాబ్ అంటావా? మీ అందరికి ఉన్న ఒకే ఒక ఫస్ట్ డౌట్ ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేవా అనే కదా. పార్ట్ టైం జాబ్స్ మీరు ఎందుకని ఊడవడం తుడవడం ఈ లేబర్ పనుల మీద పెడుతున్నారు? వై క్యాంట్ యూ ట్రై ఫర్ సంథింగ్ ప్రొఫెషనల్? అంటే మీ ప్రొఫెషన్ ఏదైతుందో ఆ ప్రొఫెషన్ లో ఎందుకు ఇంటర్న్షిప్, అప్రెంటిషిప్ ఇట్లాంటివి ట్రై చేయలేకపోతున్నారు? నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే కన్నా ముందే ఇంకొక 3-4 మంత్స్ అయితే నేను అబ్రాడ్ పోతా అనగా నేను అన్ని కంట్రీస్, నేను దగ్గర ఏ కంట్రీ పోదామని నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నాను, అన్ని కంట్రీస్ లో ఉన్న ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్స్, ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్స్ అందరినీ లింక్డ్ఇన్ లో నేను పరిచయం చేసుకోవడానికి ట్రై చేసిన. లిటరలీ చెప్తున్నా, 1000 to 1500 రిక్వెస్ట్లు పెట్టినాను. దాని నుంచి నాకు 500 మెంబర్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినారు. ఆ 500 లకేంచి నేను ఒక 300 మెంబర్స్ కి మెసేజ్ చేసినాను. ఆ 300 లకేంచి నాకు 50 రిప్లైస్ వచ్చినాయి. ఆ 50 రిప్లైస్ నుంచి నాకు ఒక 10 ప్రాపర్ నెట్వర్క్స్ వచ్చింది. అంటే ప్రాపర్ నెట్వర్క్ ఎట్లా అంటే ఇంటర్న్షిప్ రిఫర్ చేసేలాగా, లేకపోతే మన దగ్గర నాలెడ్జ్ ఉండి మనం ఆ సాఫ్ట్వేర్స్ నేర్చుకోగలుగుతాము అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు మనల్ని రిఫర్ చేయడానికి రెడీగా ఉండే లాంటి ఒక కైండ్ ఆఫ్ ఒక నెట్వర్క్ ని నేను దగ్గర పెట్టుకున్నా. అది నేను ఒక్కనే కాదు, చాలా గట్టిగా అరుస్తున్నా, అది నేను ఒక్కనే కాదు, మీరు కూడా అక్కడ ఉండగా చేయొచ్చు. సరే అక్కడ ఉండగా కాకపోయినా అట్లీస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా మీరు 20 గంటలు పార్ట్ టైం చేయాలి. ఓకే, నీ ఫీల్డ్ నాలెడ్జ్ ఉన్న జాబ్ నేను తెచ్చుకోవాలని అనుకుంటే బెటర్ ట్రై ఫర్ ప్రొఫెషనల్ వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. అంటే అక్కడ ఉన్నప్పుడు నెట్వర్క్ పెంచుకోవడానికి ట్రై చేయి, ఆ నెట్వర్క్ నీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఏ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్ లా యూట్యూబ్ లా ఆడైడ చూసి అబ్రాడ్ రావడానికన్నా ముందు మీరు చూస్తున్నారా కొన్ని క్లిప్స్ లేకపోతే కొన్ని వీడియోస్, చాలా కష్టం అవుతుంది, నేను ఈరోజు పచ్చడితో తిన్నా, నేను ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా,
అవును, డెఫినెట్లీ ఉంటాయి. ఈ రోజులు అన్ని ఉన్నాయి. ఈ రోజులు అంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఉంటాయి. ఇండియాలో మనకు అన్ని మమ్మీ చేసి పెడుతుంది, ఇక్కడ మమ్మీ ఉండదు, అంతే. అన్ని మనం చేసుకోవాలి. బేసిక్ ఏంటో తెలుసా, అన్ని మీరు చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది. జస్ట్ ఓపిక, ఈ పేషెన్స్ ఇవన్నీ ఉండే చూసినావా, అవన్నిటిని నువ్వు పెట్టుకుంటే అన్ని అయితే అన్ని జరుగుతాయి. అవి ఏం చేసుకోలేక అవన్నీ శాతగాక మీకు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడతా ఉంటారు, మీరు దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటారు. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్స్ క్యాపబిలిటీ ఆర్ సమ్వన్స్ నాలెడ్జ్ ఆర్ సమ్వన్స్ ఇంటెన్షన్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరు, వాళ్ళ నాలెడ్జ్ వేరు, వాళ్ళ క్యాపబిలిటీ వేరు. వాళ్ళ బ్యాచిలర్స్ వేరు, మీ బ్యాచిలర్స్ వేరు. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేరు. ఎడ్యుకేషన్ లో మీకున్న నాలెడ్జ్ వేరు, వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు. అబ్రాడ్ పోవాలి కదా అని మాత్రం రాకండి, డెఫినెట్లీ రాకండి. అది వాళ్ళు చెప్పేదాన్ని బేస్ చేసుకొని మాత్రం రాకుండా ఉండకండి. ఓకే, ఎందుకంటే మీ నాలెడ్జ్ మీకు మాత్రమే తెలుసు, వాడు ఎవరికో తెలియదు. అండ్ ఇంకొకటి, మీరు కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యకన్నా ముందు మీకు మీరు రీసెర్చ్ చేసుకోండి. అంటే మీ కోర్స్ ఎట్లుంది, మీరు ఏ కంట్రీ పోవాలనుకుంటున్నారు, మన బడ్జెట్ ఎంత, అది టాప్ లిస్ట్ లో ఎంత లిస్టులు ఉంది, అండ్ ఆ కాలేజ్ నుంచి నెట్వర్కింగ్ ఎట్లుంది, అల్యూమినై ఎట్లుంది, ఆ అల్యూమినై నుంచి మనకి ఏమైనా యూజ్ అవుతుందా, ట్రై టాకింగ్ టు అల్యూమినైస్. మీరు కాలేజ్ షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ట్రై టాకింగ్ టు అల్యూమినైస్. అసలు ఎట్లుంటది యూనివర్సిటీ, నేను ఇట్లా వద్దాం అనుకుంటున్నా, ఇది నా బ్యాక్గ్రౌండ్, ఇది నేను ఇక్కడ నుంచి వస్తున్నాను, అవన్నీ మాట్లాడిన తర్వాత మీరు అప్పుడు డిసిజన్ తీసుకోండి. నేను ఇంకోటి చెప్తున్నాను, మీకు అసలు తెలివి లేని కోర్సు, లేకపోతే మీకు అసలు నాలెడ్జ్ లేని కోర్సులా ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాము అని మాత్రం రాకండి. ఇట్ విల్ బి వెరీ హార్డ్, బికాస్ ఎవ్రీథింగ్ హియర్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు కమ్యూనికేట్ త్రూ ప్రెజెంటేషన్స్, లేకపోతే శాంపుల్స్, ట్రయల్స్, మినియేచర్స్ అనుకుంటా, ప్రాజెక్ట్స్ అని ఏవేవో చాలా అసైన్మెంట్స్, చాలా కథలు ఉంటాయి. సో అవన్నిటిని మీరు అసైన్మెంట్లు కూడా నాకు అర్థం కాదు, చాలా మంది పైసలు ఇచ్చి బయట అసైన్మెంట్ చేయించుకుంటా ఉంటారు. నాకు చాలా మంది అట్లా ఆర్గనైజేషన్ మేము అసైన్మెంట్ చేసి ఇస్తాము, మా అసైన్మెంట్ చేసేయడానికి మాకు గింత పైసలు అయితే గింత అవుతుంది, మీరు అది ప్రమోట్ చేస్తారా అని చెప్పి నాకు ప్రమోషన్ కి వీడియోస్ వచ్చినాయి తెలుసా. లిటరలీ, ఇది మా ఆర్గనైజేషన్ ని ప్రమోట్ చేయండి, మీకు ఇంత పైసలు ఇస్తామని చెప్పి. వై విల్ ఐ డూ దాట్? అసలు ఎందుకు చేస్తాను? నీ నాలెడ్జ్ తో నీ అసైన్మెంట్స్ నువ్వు చేసుకోవాలి, కానీ నీ అసైన్మెంట్స్ వాడెవడో చేసి ఇస్తే నీకు అసైన్మెంట్, నీకు అసలు ఏం అసైన్మెంట్ చేసినా కూడా తినప్పుడు అసలు నువ్వు ఏం మాట్లాడతావు? నాకు ఒకటి అర్థం కాదు, ఇవన్నీ లంగ పనులు అన్ని చేసుకుంటా నువ్వు మళ్ళీ జాబ్ రావాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇంపాసిబుల్ నీకు జాబ్ రావడం, జాబే రాదు నీకు. అప్పుడు నీ రెజ్యూమే కరెక్ట్ ఉండదు, నీ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ ఉండదు, నీ నాలెడ్జ్ కరెక్ట్ ఉండదు, నీ అసైన్మెంట్స్ నీకు కరెక్ట్ ఉండవు. సరే, నువ్వు మాస్టర్స్ ఏం చదివినవో చెప్పురా అంటే అది కూడా చెప్పడు వాడు. మాస్టర్స్ ఏం చదివినవో చెప్పకుండా నువ్వు అసలు మాస్టర్స్ ఫినిష్ చేసినట్టు ఎట్లయితుంది? ఇదేదో బీటెక్ మన ఇంటి దగ్గర ఉండి పోయి వచ్చినట్టు, లేకపోతే అక్కడ ఏదో సార్లను సెట్ చేసి హెచ్ఓడి గిచ్చోడి అంత కుదరదు. ఇక్కడ కంప్లీట్లీ ఆ గిరప్షన్ అవి ఏమి ఉండవు. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ప్యూర్ టాలెంట్, లేకపోతే సపరేట్గా తట్టబుట్ట చదువుకొని ఇంటికి పోవాలంతే. సో ఇవన్నీ బేస్ చేసుకొని మీరు అబ్రాడ్ రండి. నేను చెప్తున్నా కదా, మీ మీద మీకు నమ్మకం ఉండి, మీ నాలెడ్జ్ మీద మీకు నమ్మకం ఉండి, నేను జాబ్ కొట్టగలుగుతాను మీకు అనిపిస్తే ఏ కంట్రీ అయినా మీరు పోండి, యూ విల్ నెయిల్ ఇట్. లిటరలీ మీకు ఏ జాబ్ అయినా వస్తుంది. స్పాన్సర్షిప్ జాబ్ కూడా రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ స్పాన్సర్షిప్ రాకపోతే 2 years నార్మల్ PSW మీద ఉన్నా, లేకపోతే ఏదో ఒక వీసా మీద మీరు ఉంటే ఆ వీసా మీద నుంచి మిమ్మల్ని స్పాన్సర్షిప్ కి తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్. ఒక కంపెనీ నీకు వీసా స్పాన్సర్షిప్ చేయాలంటే లిటరలీ దట్ కంపెనీ నీడ్స్ టు పే అరౌండ్ 30,000 to 40,000 pounds ఎంతో, అది కూడా యూకేలా. అది ఎందుకంటే అంత కంపెనీ నుంచి గవర్నమెంట్ పే చేస్తే ఇట్స్ నియర్లీ 40 lakhs ఇన్ ఇండియన్ రూపీస్. సో అన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ నీకు పెడితే నువ్వు అన్ని లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉన్న వర్త్ మనిషి అన్నట్టు. బేసిక్ గా అంటే ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు ఎవ్వడు ఆ పని నీకు చేయలేక ఆ పనికి నిన్ను పెట్టుకుంటున్నాడు అన్నట్టు. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, నువ్వెంత క్యాపబుల్ ఇనఫ్ అప్పుడు, అంటే నీ దగ్గర ఎంత కసి ఉంది, నీ దగ్గర ఎంత పస ఉంది. సో అట్లాంటి సోర్సెస్, అట్లాంటి కథలు మీరు చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అంతేగాని కన్సల్టెన్సీ ఏదో చెప్పిండని మీరు ఇక్కడికి రావడము, లేకపోతే వచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ ఏదో చేయాలి ఇది అని చెప్పి మీరు అనుకోవడం, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ థింగ్స్. బేసిక్ గా మీరు ఇవేం చేయకండి. కమ్ హియర్, నేల్ ఇట్, రూల్ ద వరల్డ్, అచీవ్ సంథింగ్ వాట్ ఎవర్ యూ థాట్ ఆఫ్, మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ అండ్ జస్ట్ రీచ్ హైట్స్. ఇంకా చాలా అచీవ్ చేయండి మీరు లైఫ్ లో. ఓకే, టేక్ కేర్. అందరూ చాలా వైజ్ గా డిసిజన్ తీసుకుంటారు నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ద క్వశ్చన్స్ రెగ్యులర్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో వెతికి సచ్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసినా నేను అనుకుంటున్నా. బట్ ఆ ఆన్సర్స్ కూడా చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో చేసినా నేను అనుకుంటున్నా.
టేక్ కేర్. తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇవన్నీ స్టోరీలలో స్టేటస్లలో పెట్టుకోండి అని నేను చెప్పను. బట్ ఇఫ్ యూ ఫీల్ వర్తీ ఎనఫ్, యూ కెన్ జాయిన్ మై జర్నీ. సీ యూ.